వాళ్ళకు తిండి లేకుండా, గూడు లేకుండా, నిద్ర లేకుండా వాళ్ళ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సపరేట్ గా ఒక కేటగిరీ, ఒక వర్గము, ఒక అని చెప్పేసి వర్గీకరణ, ఒక చట్టం ఉండాలి. ఎస్సీలకు సపరేట్ గా మరి ఈ బడుగు బలహీన వర్గాలకు సపరేట్ గా ఒక జీవం ఉండాలి అని చెప్పేసి దాన్నే రిజర్వేషన్ అని చెప్పేసి ఈ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు మరి రిజర్వేషన్లు మనం అనుభవిస్తూ వస్తున్నాం. కానీ అంటే ఎస్సీలకు సపరేట్ గా ఏర్పాటు ఈ యొక్క నిధులను ఈ రోజు మనం అందరము ఈ మాలలకు కానీ వేరే కులాలకు కానీ పంచుకుంటూ వస్తున్నాం. ఇంకొకటి ఇంకా క్లియర్ గా వివరిస్తున్న ఏంటంటే మనకు మన కుటుంబము ఎస్సీ అనే కుటుంబానికి ఒక భోవన్లో ఒక కేజీ రైస్ వండుకొని ఏం చేస్తున్నామంటే మన కుటుంబమే ఎస్సీ కుటుంబమే ఏం చేస్తున్నామంటే వేరే కుటుంబంలో కూడా కొంత అందరికి చేతుల్లో ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ 30 సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆ యొక్క మనకు ఏర్పాటు చేసుకున్నటువంటి మనం వండుకున్నటువంటి అన్నాన్ని అందరికి పంచుకుంటూ ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం. కానీ చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ మాదిగ కులానికి అన్నము సరిపోకుండా వస్తుంది. ఎందుకంటే మనకిచ్చిన అన్నం మనమే తినాలి కదా. కానీ వేరే కులాలకు కూడా మనకన్నా కులాలకు కూడా ఈ మాల కులానికి కూడా పంచిపెట్టుకుంటూ ఇప్పటి వరకు వస్తున్నాం. అయితే ఈ పంచిపెట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఆకలి అలాగనే మిగిలిపోతుంది. మన ఆకలి కూడా అట్లనే మిగిలిపోయి మన పిల్లలు, మన ముత్తాతలు, మన పిల్లలు, మన రాబోయే తరాలు కూడా ఇట్లాంటి ఆకలి చావులతో మరి ఉద్యోగాలు రాకుండా మరి మాల కులమేమో మరి మహోన్నతమైన పదవులు అనుభవిస్తూ వస్తుంది. మాల కులము మనకన్నా ఆర్థికంగా బలపడుతుంది. మాల కులము మనకన్నా మరి ఆస్తిలో కానీ, భూ విషయంలో కానీ, చదువులో కానీ, పదవులో కానీ, రాజకీయాల్లో కానీ అత్యధికంగా మనకన్నా ముందంజలో ఉంది ఈ మాల కులం. అయితే ఈ మందకృష్ణ మాదిగ గారు ఏం చేస్తున్నారంటే మాకిచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని, మాకిచ్చినటువంటి ఆ యొక్క వర్గంని ఏదైతే ఇచ్చారో అది మాకే కావాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ వస్తున్నాడు మందకృష్ణ మాదిగ గారు. అయితే ఈ మాలలు ఏం చేస్తున్నారంటే మనం మాలా మాదిగా కలిసి జీవించే వాళ్ళం. ఇప్పుడు కూడా ఈ మాలా మాదిగ వాళ్ళు కూడా కలిసే ఉంటున్నాం. అయితే ఏం చేస్తున్నారంటే మా యొక్క సంబంధించిన వర్గీకరణ, మా నిధులు మేమే అనుభవించుకోవాలి. మేము కూడా వెనుకబడిపోయాం కాబట్టి మాది మేమే తింటాము, మాది మేమే అనుభవించాలి ఖచ్చితంగా. రాజ్యాంగం కూడా అంబేద్కర్ ఆర్టికల్ ప్రకారం రాసినటువంటి విధంగానే మేము కోరుకుంటున్నాము, మాకు కావాలి అని ఈ మందకృష్ణ మాదిగన్న గారు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మొన్న బీజేపీ ప్రభుత్వము మరి మనకు మద్దతు ప్రకటించింది. అయితే మద్దతు ప్రకటించిందే కాకుండా మరి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, అన్నిటికన్నా కోర్టు ఏదంటే మనకు మరి మన గ్రామంలో తీసుకుంటే, మన డిస్ట్రిక్ట్లో తీసుకుంటే జిల్లా కోర్టు, తాలూకా కోర్టు, జిల్లా కోర్టు, మరి రాష్ట్ర కోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుంది ఆ కోర్టు. అయితే ఢిల్లీ కోర్టు 5 మంది న్యాయమూర్తులు కలిసి మరి వాళ్ళకు నిజమైనటువంటి పోరాటమే మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, మరి అన్యాయం జరిగింది వాస్తవమే కాబట్టి వాళ్ళకి చెప్పి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు ఇచ్చిన తర్వాత మరి ఏమైతుందంటే ఈ మాదిగ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వద్దు, మరి ఇచ్చినటువంటి ఈ ఉన్నటువంటి ఆ బోర్డు అందరం కలిసి తిందాము అని చెప్పేసి ఈ వర్గీకరణ కూడా డివైడ్ చేసి అందరం కలిసి ఇన్నాళ్ళకి ఎట్లా ఉన్నాము ఇప్పుడు కూడా అట్లనే ఉన్నామని చెప్పి ఈ మాదిగలు కూడా మొన్న మరి మాలా మహానాడు సభలు పెట్టి ఈ వర్గీకరణను అడ్డుకోనే ప్రయత్నం మొన్న చేశాయి. కాబట్టి ఈ యొక్క అడ్డుకుంటున్నాయి కాబట్టి మనమందరం కూడా కలిసి మరి రస్తా రోకాలు, ధర్నాలు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇందుకోసం మన హక్కుల కోసం మనం పోరాటం చేయడానికి హైదరాబాద్ నగరంలోని మరి చలో హైదరాబాద్ అనే ప్రోగ్రాంలో 1000